జై శ్రీరామ్. ఇవాళ నేను తెలుసుకున్నది ఏంటంటే, మా ఊళ్ళో తాతాయిల కాడికి వెళ్తున్నాం మేము అందరం వన భోజనాలకు. ఎవరన్నా మీరు కూడా మాకు సంబంధించిన వాళ్ళు వచ్చేది ఉంటే రావచ్చు. మంచిగా పొట్టేలు కోసుకుంటాం, మంచిగా వండుకుంటాం, అక్కడనే హ్యాపీగా తినిచేసి మంచి కబుర్లు చెప్పుకొని రావచ్చు. హాయ్, అందరికీ తెలిసిన విషయమేనా మీకు? మాది ఎక్కడనో చెప్పండి చూద్దాం. మాది నిజామాబాద్ డిస్టిక్. ఓకేనా? మీ అందరు బాగుండాలి, అందులో నేను బాగుండాలి, అదే నా సంకల్పం. జై జవాన్, జై కిసాన్. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ 2 లక్షల వరకు తొందరగా చేయండి సార్. నేను ఒక ప్రజాప్రతినిధిని కూడా నేను తలెత్తుకోలేకపోతున్నాను. మీరన్నీ సక్రమంగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని నమ్ముకొని నేను మీకు ఓటేసేసేసి, నా తరపు నుంచి కూడా మీకు ఓట్లు వేయించేసేసి నేను ఎంతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న మేము. మా నాయకులు అంటే మాకు చాలా ఇష్టము. అందుగురించి మా నాయకులకు ఒక మాట వచ్చినా కానీ మేము చాలా పరువు హీనంగా, ఇన్సల్ట్గా కాకుండా చూడమని చెప్పేసి ఏదున్నా తొందరగా చేసేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నామండి. రేవతన్న, ఒకటి చూడు అన్నా, మీరన్నీ తెలిసిన వాళ్ళు, ఎందుకని చెప్పాలన్నా, మీ తాత పోలీస్ పటేలు, మీ నాయన పోలీస్ పటేలు, మీ ముత్తాత పోలీస్ పటేలు, మీకు తెలియనంటూ ఏమీ ఉండదు. కానీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ సరి సమానంగా చూసుకుంటూ ఆర్డీఓలకు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ, ఏఓకి కానీ, బ్యాంక్ అధికారులకు కానీ సంప్రదించి ఇంటింటికి సర్వే చేసుకుంటా, వీళ్ళకి ట్రాక్టర్ ఉందా, వీళ్ళకి కారు ఉందా, వీళ్ళకి ఏసీ ఉందా, వీళ్ళకి అరువులా వీళ్ళకి ఇవ్వడానికి లేదా, ఒక్కసారి ఆలోచించుకుంటా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నా అన్నగారు. జై రేవత్ అన్న, జై జై రేవత్ అన్న, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధానమంత్రి అయిపోయి రాహుల్ గాంధీ. వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీ అయినా నాకు చాలా ఇష్టము. ఇప్పుడు కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళంటే నాకు ప్రాణం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని కాల్చేసినప్పటి నుండి నాకు ఆ పార్టీ ఏంటంటే గౌరవం. వీళ్ళ ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మన మోటకాడను లొల్లైతే మనల్ని వాళ్ళు తిట్టుకున్నట్లయితే ఎగదాటిగా మాట్లాడుకోకుండా పంచాయతీలు పెట్టుకుంటే అద్దులే ఎందుకు అంటని చెప్పేసి వాళ్ళు మేము కొట్లాడుకుంటే, ఒకరు మా ఇంట్లో నుంచి చనిపోతే వద్దు, అక్కడికి చనిపోయే బదులు ఎందుకు ఆ భూమి, వద్దులే అంటని చెప్పేసి ఇది తీసుకుంటాము. కానీ ఈ త్యాగశీలు ఉన్నారు చూడు, గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వీళ్ళు ప్రాణత్యాగం చేసి ఇక పార్టీని కూడా ఇంకా నడిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్పేది ఒకటే మాట. కాంగ్రెస్ అంటే కన్నతల్లి లాంటిది. ఇలా గత 30-40 ఏళ్ళ కింద చూడు, అంటే ఏ రోడ్లు అయినా సరే వీళ్ళు ఇసురిన పిండి మీద గీతలు గీసిండు, అంతే. ఇసిరిన పిండి మీద గీతలు గీసిండు, మ్యాప్ వేసిండ్రు, సెట్ చేసిండ్రు, ఎక్కడ ఏ ఇండ్లు ఉండాలా, ఎక్కడ ఏ డ్యామ్లు ఉండాలా, ఎక్కడ ఏది ఉండాలా అనేది ప్రతి ఒక్కటి చేసింది కాంగ్రెస్ హయాంలోనే. దాన్ని పునరుద్ధరించడానికి కూడా సరిపోని నాయకులు వీళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళైనా కానీ నాకు చాలా ఇష్టం. వాళ్ళ గురించి నేను ఏది చేయాలన్నా చేయగలుగుతాను. నేను కాంగ్రెస్ పార్టీ గురించి
వ్యక్తిగత నాయకుల గురించి కాదు నేను చెప్పేది, కాంగ్రెస్ నాయకుల గురించి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.